హాయ్ అండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి పెసరు మొలకలతో వాడాలండి. ఈ వడల కోసం అయితే పెసలను ఒక 1 డే ముందే నానబెట్టుకున్నానండి. వాటిని నానబెట్టిన తర్వాత అవి బాగా నానినాక ఒక క్లాత్లో వేసి కట్టేసుకున్నాను. నెక్స్ట్ డే ఇలా మొలకలు చేయండి. ఈ మొలకలు పిల్లలకి పెడితే చాలా మంచిది. ఎట్లా పిల్లలు మొలకలు తినరు కాబట్టి వాళ్ళ కోసం ఏదైనా వెరైటీ రెసిపీ కోసం ఈ రెసిపీ ట్రై చేశానండి. ఇప్పుడు ఈ మొలకలను అయితే ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని అందులో ఒక 4 వెల్లుల్లి పాయలు తీసేసుకోవాలండి. అలాగే 4 పచ్చిమిర్చి వాటిని కట్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు మెత్తగా మిక్సీ అవుతాయి అవి. అలానే ఒక ఆనియన్ చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి అలా మెత్తగా ఉండాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఉండాలండి. వీటిని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకొని, ఎందుకంటే కొన్నే ఉన్నాయి కాబట్టి కొంచెమే వేస్తున్నాను. ఇందులో కొంచెం కొత్తిమీర ఆకు తరిగి వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. రుచికి తగ్గినట్టు ఉప్పు వేసుకోవాలండి. సరే అండి, ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని మొలకలను పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ మొలకల్ని ఇలా మెత్తగా ఇట్లా చేతితో స్మాష్ చేసేసి అందులో వేసేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ముక్కుడు పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక కవర్ తీసుకొని కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న ముద్దలాగా తీసుకొని ఆ కవర్పై ఇట్లా ప్రెస్ చేయాలి. ఇలా ఈ ప్రెస్ చేసిన వడలను ఆ ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంతే, చూడండి ఇలా అన్నీ అట్లా మిగతావన్నీ చేసేసుకొని అన్నీ అట్లా వేయించుకోవాలి. అలాగే మా చెట్లను చూడండి ఎంత బాగున్నాయో. మా చుట్టూ గ్రీనరీ, తమలపాకు చెట్టు, దాని పక్కన తిప్పతీగ చెట్టు అండి అది. చూడండి మా చెట్లు ఎంత బాగున్నాయో. అలాగే డీప్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత మిగతావన్నీ అలానే డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పెసరి మొలకలతో చేసిన వడలు రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.